పక్షుల్ని వేటాడే వాళ్ళు ఊరెడుతారు కదా, ఎలా ఏం చేస్తారు తెలుసు? ఏం చేస్తారు తెలుసు బిడ్డ? అక్కడ ఊరి పెడతారు, ఊరి పెట్టి ఏం చేస్తారంటే అక్కడ మేత వేస్తారు. అవి పైన పక్షులు ఏం చేస్తాయంటే ఆ మేతను చూసి, అక్కడ ఉన్న గింజలను చూసి ఏం చేస్తాయి? అప్పుడు ఆహారం దొరికిందని ఏమవుతుంది? అక్కడ దిగుతాయి. హల్లెలూయా. అక్కడ దిగి ఆ గింజల ఆహారం తింటూ ఉంటుండగా ఈ ఊరొడ్డిన ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, చాటుగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడు, కనిపెడుతూ ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంట, అక్కడి నుంచి చెదరగొట్టాలని చూస్తున్నాడు. ఆ చెదరగొట్టాలని భయపెట్టినప్పుడు ఏమవుతాయంటే అక్కడ కాళ్ళు ఆ ఊరిలో చిక్కుకుపోతాయి, కాళ్ళు ఆ ఊరిలో చిక్కుకుంటాయి. హల్లెలూయా. ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, శత్రువు కూడా మనం చిక్కించుకోవాలని కొన్ని విత్తనాలు వేస్తూ ఉంటాడు. ఏం వేస్తాడు? కొన్ని విత్తనాలు అంటే కొన్ని రకాలైన ఆశలు. విత్తనాలు అంటే మనకి ఏం కావాలి? ఆశ కలగజేస్తాడు. కొన్ని ఆశలు కలగజేస్తాడు. ఏది? అప్పుడు ఒక పరిస్థితుల్లోకి వెళ్ళే విధంగా కొన్ని ఆశలు కలగజేస్తాడు. దేవుడు ఏమంటాడంటే, కొన్ని పరిస్థితుల్లోకి దేవుని యొక్క బిడ్డలుగా మనం వెళ్ళటానికి ఏమాత్రం కూడా ఇష్టపడకూడదు, ఇష్టపడకూడదు. కానీ అక్కడ ఏదో నీకు కనపడినట్టు ఉంటుంది. అక్కడ ఏదో నీకు కనపడుతున్నట్టు ఉంటుంది. ఎడారిలో ఏం కనపడుతుంది? ఎడారిలో ఏది కనపడుతుంది కదా? ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? అలా ఎడారిలో ఉన్న వ్యక్తికి దూరం చూస్తే ఏం కనపడుతుందంట? నీళ్ళున్నట్టుగా భ్రమ కలుగుతున్నమాట. దాన్ని ఏదంటారు? ఒక రకమైన భ్రమను కలగజేస్తాడు. దూరం నుంచి ఎడారిలో కూర్చుని ఉన్న వ్యక్తి చూస్తే ఏమవుతుంది? ఎక్కడో నీళ్లు ఉన్నట్టుగా ఒక భ్రమ కలుగుతుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీళ్లు ఉంటాయా? ఉండవు. కానీ ఆశ కలిగి సొమ్మసిల్లుతూ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏమి దొరకదు, ప్రాణం కృషించిపోతుంది. హల్లెలూయా. కనుక ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటంటే, అమ్మ దేవుని యొక్క విషయం ఏం తెలియవస్తుందంటే, దేవుడు తన బిడ్డలను రక్షించుకుంటాడు. కనుక దేవుడి యొక్క కృప మన మీద ఉన్నది. కనుక ఈ విషయాన్ని మనం హృదయంలో భద్రపరుచుకుని, ఎక్కడ సాతానుగాడి యొక్క ఆశలు ఎక్కడ పడిపోయేవారు మనం ఉండకూడదు. దేవుడు ముందే అంటే ముందు జాగ్రత్త మన దేవుడు చెబుతున్నాడు. దేవుడు మనకి ఏం చెబుతాడు? ముందు జాగ్రత్త చెబుతాడు. ఇప్పుడు వెళ్ళిపోయాక చెప్పే దేవుడు మన దేవుడు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో బిడ్డ వచ్చావా నాకు తెలియదులే అని చెప్పే దేవుడు కాదు. ముందే దేవుడు మనకి చెప్తాడు. శరీరాస్తులు అనేవి ఒక వల లాంటిది. శరీరాస్తులు మన మీద పనిచేసిన శరీరాస్తులు ఎవరు ఒడ్డిన వల? అది సాతానుగాడు ఒడ్డిన వల. శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం ఇవి వాడు ఒడ్డిన వల లాంటివి, ఉరులు లాంటివి. హల్లెలూయా. దేవుడు ముందుగా మనం హెచ్చరిస్తాడు, నువ్వు ఆ పక్కకు పోకు బిడ్డ, అది మంచిది కాదు. ఆ సహవాసంలో నువ్వు ఉండొద్దు బిడ్డ, అది నీకు మంచి చేయదు. దుష్టుల ఆలోచన చొప్పు నువ్వు నడవద్దు బిడ్డ, అది మంచిది కాదు అని దేవుడు మళ్ళీ హెచ్చరిస్తూనే ఉంటాడు. హల్లెలూయా కదా. ఒక వ్యక్తి గురించి పూట పడొద్దు అంటాడు దేవుడు. పూట పడటం అంటే జామీను పడకూడదు. జామీను పడితేనంట అది ఎంతగానో కష్టాలు తెచ్చి పెడతారు. సామెతల్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అది మనకు దొరుకుతుంది. ఎక్కడున్న సామెతల్లో ఒక మాట ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో హల్లెలూయా, దేవుడి మహిమ కలుగును గాక. ఓటపడడం అనేది మనం చేయకూడదు. సమయాన్ని వ్యర్థం చేయదు. కానీ అంటే కొన్ని మెలకువ కలిగిన మనసు మనలో ఉండాలి. చాలా కష్టాలు తెచ్చుకుంటాం. దేవుడు ముందే చెప్పాడు, అది హెచ్చరించాడు. హెచ్చరించినప్పుడు ఏం చేయకూడదు? మనం అనవసరంగా ఇతరుల దాంట్లోకి వెళ్ళి జోక్యం చేసుకుని జామీన్ అనేది మనం ఉండటం, అది నీ కష్టాలు తెచ్చిపెడుతుంది. హల్లెలూయా కదా. దేవుడు అంటున్నాడు అన్నమాట, తన బిడ్డలని కాపాడుకోవడానికి దేవుడు ఎంతగానో మనసు కలిగి ఉన్నాడు. బిడ్డ ఈ విషయాలను గుర్తించాలి. కానీ అనవసర విషయాలు మన ఎక్కడ చిక్కుకోకూడదు. దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను రక్షించుకుంటా, నేను ఆశీర్వదిస్తా, నీ కాపరిగా ఉంటా, నేను ఉద్ధరిస్తాను. ఈ మాటలు మనం నమ్మినట్లయితే దేవుని మాటకు మనం లోబడేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాటను దేవుడు తెలియపరుస్తున్నాం. 20:4 చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండంలో 24లో 20 అధ్యాయం
20వ అధ్యాయం 4వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో 20వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా తెలియపరుస్తుంది. 3వ వచనం చదువుకుందామమ్మా. ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు మీ శత్రువుల యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. మీ హృదయములు చక్కనీయకుడి, భయపడకుడి, వనకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవా. మిమ్మల్ని రక్షించేవాడు మీ దేవుడైన యెహోవా. ఎలా రక్షిస్తాడంట? శత్రువు వేసిన వలని తెంపివేసేవాడు ఆయనే. హల్లెలూయా. అదే కదా, మీ పక్షంగా యుద్ధం చేసేవాడు ఆయనే. ఇది మీరు నమ్మాలి. హల్లెలూయా. యుద్ధం దేవుడు చేస్తానన్నప్పుడు ఆయన అప్పగించాలి. మనం చేసామనుకో మంత అవుతుందా? మంత ఏది కాదు. దేవుడు యుద్ధం చేయడానికి మనం ఆయనకు అనుమతి ఇవ్వాలి. ఆయన అనుమతి ఇవ్వాలి. హల్లెలూయా. నాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయలుదేరి కానాను దేశానికి వెళ్తున్నప్పుడు అక్కడ అనేక దేశాలు ప్రజలు వాళ్ళకి ఎదురయ్యారు. వాళ్ళు యుద్ధం ఎవరు చేశారు? దేవుడు ప్రజలు చేశారా? దేవుడు చేశాడా? దేవుడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దిగి వచ్చి ఏం చేశాడు? వారి ముందరగా నడుస్తూ అనేక జయాలను, విజయాలను ఆయన బిడ్డలగాళ్ళు ఆయన చేసి అనుగ్రహించాడు. హల్లెలూయా. విస్తారమైన సైన్యం, విస్తారమైన లెక్కలేనంత సైన్యంతో శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇశ్రాయేలు మన సహోదరుడు అంతకుముందు యుద్ధం చేసిన వారు కాదు, ఎరిగిన వారు కాదు, నేర్చుకున్న వారు అంతకంటే. హల్లెలూయా. దేవుడు అంటున్నమాట. అందుకే అన్నమాట, వాడు సైన్యములకు అధిపతి అయిన యెహోవాగా నేను దిగి వస్తానన్న పదాన్ని అందుకే వాడడం అనిపిస్తుంది. ఆ సైన్యాన్ని చూసి నువ్వు జడుస్తావేమో, జడవుకో. నేనున్నాను అధిపతిని, సైన్యానికి అధిపతిని. నువ్వు భయపడదు బిడ్డ. వాడు ముఖం చూసి భయపడతాయేమో, వాడు ఆకారం చూసి భయపడతాయేమో, వాడి శరీరం చూసి భయపడతాయేమో, వాడుకున్న అధికారం చూసి భయపడతాయేమో, వాడి ఘనతను చూసి భయపడతాయేమో. దేనిని చూసి భయపడకో, నేను నీకు సహాయం చేస్తానన్నాడు. దేవుడు నీ పక్షంగా, నా పక్షంగా, ఆయన ఆశ్రయించిన వారి పక్షంగా ఆయన దిగి వచ్చి కార్యాలు జరిగించాలంటే కనుక మనం ఎలా ఉండాలంటే యథార్థత కలిగిన జీవితాలు మన జీవితంలో, నమ్మకత్వం కలిగిన మనసు మనలో, అలాంటి హృదయం మనలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అదే దేవుడు అదే మాట అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మీ హృదయాలను జంకనీయొద్దు. జంకనివ్వడంటే అదేంటి? భయపడతాం. జంకనీయొద్దు, భయపడొద్దు, వనకొద్దు, బెదరొద్దు. 4 రకాలైన మాటలు దేవుడు చెబుతాడు కదా. ఈ 4 మాటలు మనం చదువుతా ఉంటే దేవుడు ఒక వ్యక్తిని చూపిస్తాడు. ఎవరు చూసి ఇశ్రాయేలు సైనికులు భయపడ్డారు కదా? గొలియాతుని ఆకారం చూసే భయపడ్డారు. అతని ఆకారాన్ని చూసే భయపడతారు, అతని శరీరాన్ని చూసే భయపడారు, ముఖాన్ని చూసి అదే మాట. అందుకే దేవుడు చెబుతున్నాడు ఇక్కడ. గొలియాతు ఎప్పుడు జరిగింది? ఇది ద్వితీయోపదేశకాండం. ఎప్పుడు? గొలియాతు జరిగిన సంఘటనకి ఈ ద్వితీయోపదేశకాండం సంబంధించిన ఈ విషయాలు మధ్యన కొన్ని వందల సంవత్సరాలు కాలం. ఎంతగానో కొన్ని వందల సంవత్సరాల కాలం జరిగిన సందర్భం అక్కడ. అందుకే దేవుడు చెబుతున్నాడు. అలా చెప్పిన మాటలు విన్ని ఉన్న ఆ వ్యక్తులు కూడా ఒకనొక సమయంలో ఆ గొలియాతు అనే ఒక వ్యక్తి ఎదురైనప్పుడు దేవుడేమో భయపడొద్దు, జడియొద్దు, వనకొద్దు, బెదరొద్దు అని చెప్తే వాడిని చూస్తే వణుకు, వాడిని చూస్తే భయం, వాడిని చూస్తే బెదురు, ఇవన్నీ మనుషులు అక్కడ కనపడాలి. అంటే కారణం ఏంటి? వారిలో విశ్వాసం ఏమైపోయింది? పోయి. విశ్వాసం ఏమైంది? అదేలో యేసుప్రభు దేవుడిని నమ్ముతున్నారు, కానీ ఆ నమ్మకానికి తగిన విశ్వాసం వాళ్ళు లేదు. హల్లెలూయా కదా. ఇప్పుడు కూరలో ఉప్పు వేస్తే కూర అంతా వండిన తర్వాత ఉప్పు వేయకపోతే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అసలు ఎంతగా మంచిగా ఉన్న కూర రుచి ఉంటుందా? నువ్వేం తినగలుగుతావా? తినలేవు. ఒకవేళ ఉప్పు వేసాం అనుకోండి, ఉప్పు వేసిన తర్వాత కూడా దాంట్లో ఉప్పుకి తగ్గ సారం దాంట్లో రాలేదనుకోండి, వేసిన ఉప్పు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? అలా ఉప్పు ఎంత వేస్తాం? కూరలు ఎంత వేస్తాం? ఒక 2 కిలోలు మటన్ వండి అనుకున్నాం. ఎంత ఉప్పు వేయాలి? 2 కిలోలు ఉప్పు వేయాలా? ఎంత వేయాలి? ఎంత ఉప్పు వేస్తారు కదా, అంతే కదా. అంటే ఎంత ఉప్పు అంత కూరని సారవంతంగా మార్చేస్తారు కదా. మరి ఎంత విశ్వాసం నీలో ఉంటే అంత పరిస్థితిని కూడా ఎదుర్కోగలరు. అందుకే దేవుడు విశ్వాసం ఎంత పోల్చాడు? ఉప్పుతో పోల్చాడు.
సారము కలిగిన దాని లెక్క ఉండాలి. ఉప్పు ఎలా ఉండాలి? సార్ అంటే ఉప్పులో ఆ గుణం కలిగిన ఉప్పుగా ఉండాలి. పేరుకు ఉప్పు లెక్క ఉంటే ఎంత కిలోలు ఉప్పు వేసి లాభం లేదు. అక్కడ కూర చిక్కబడుతుంది అంతే. ఆ ఉప్పుదనం రాదు, ఆ టేస్ట్ రాదు, ఆ మధురం రాదు. వస్తుందా? రాదు. కనుక మనం ఎలా ఉండాలి? మన విశ్వాసంలో ఎంత విశ్వాసం ఉంది. అందుకే దేవుడు చెప్పాడు ఆవగింజ. ఎంత చెప్పాడు? ఆవగింజ అంత విశ్వాసం నీలో ఉంటే. ఇప్పుడు గొలియాతు చూస్తే భయపడేవారు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం లేదు, ఆవగింజ విశ్వాసం వాళ్ళు లేదు. హల్లెలూయా. మనకి భక్తి ఉండే లాభం. భక్తి ఉందంట, కానీ ఆ భక్తికి తగిన శక్తి వాళ్ళు ఉండదంట. మీకు అర్థమవుతుంది కదా? మాట మీకు అర్థమవుతుంది కదా? దేవుడు మాటలు. దేవుడు రక్షించడానికి సమర్థుడైన ఆయన ప్రజలని రక్షించుకోవడానికి ఆయనకి సామర్థ్యత ఉంది. ఆయన హస్తము కుర్చ కాలే. చిన్న హస్తమే కాదు, చిన్నవాడేం కాదు, తక్కువవాడేం కాదు. ఆయన ఎలాంటి హస్తము అంటే ఎలాంటి అధికారము, ఎలాంటి గొప్పతనం కలిగినాడు అంటే ఆయన వాక్కు చేత ఆకాశ మహాకాశాల సమూహం అంతటి సృష్టించిన అధికారం కలిగిన అంత గొప్ప సామర్థ్యం శక్తి కలిగిన దేవుడు ఆయన. చిన్నవాడేం కాదు. నిన్ను విడిపించడానికి, నీకు సహాయం చేయడానికి, నీకున్న బాధలు తొలగించడానికి, నీకు ఇరుకు పోగొట్టడానికి. కానీ మనలో ఉన్న ఆందోళన, మనలో ఉన్న తొందర ఏం చేస్తుందంటే ఆలోచించాల్సిన రీతిలో ఆలోచించమా కదా? ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి ఆ రోజు ఇశ్రాయేలు భయపడిపోయారు. కానీ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు ఎంతో మంది ఎన్నో రాజ్యాలను దేవుడు జయించి మనకు అప్పగించాడన్న మనసు వాళ్ళు మర్చిపోయారు. హల్లెలూయా. ఈ రోజు మన సమస్యలు ఏం చేస్తాయంటే దేవుని యందు విశ్వాసాన్ని బలహీనపరిచేస్తాయి. ఇప్పుడు ఈ సమస్యను జయించే విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు అంటే, ఇప్పుడు సమస్య ఏం చేస్తుంది? విశ్వాసాన్ని మీద విశ్వాసాన్ని జయించేస్తుంది. ఇక్కడంతా రివర్స్ అవుతుంది. మీకు అర్థమైందా? సమస్య ఏమైపోతుంది? మన పరిస్థితులు ఏమైపోతున్నాయి? విశ్వాసాన్ని జయించేస్తుంది. జయించవచ్చు అట్లా? మనం ఏం చేయాలి? మన విశ్వాసం ఏం చేయాలి? సమస్యని జయించాలి. దేవుడు అన్నాడు సమస్య లోకంలోంచి వచ్చింది, లోకంలో పరిస్థితుల్లో సమస్య వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు ఆ లోకాన్ని జయించాను నేను, ఆ లోకాల్లో సమస్యను జయించాను, లోకంలో పరిస్థితులను జయించాను. అలా జయించిన జయ జీవితాన్ని కలిగిన నేను నీలో ఉన్నాను కనుక నువ్వు ఎందుకు భయపడతావు అని దేవుడు అంటున్నాడు. లోకాన్ని జయించిన వాడిని నేను నీలో ఉండగా నువ్వు లోకాన్ని జయించలేవా అని దేవుడు అడుగుతున్నప్పుడు మనం జయించగలుగుతావా? జయించలేవా? అందుకే దేవుడు ఆ మాట చెప్పాడు. కనుక మన విశ్వాసం ఎలాంటిదంటే లోకాన్ని జయించగలిగే అంత విశ్వాసం నీలో దేవుడు ఉంచాడు. కనుక అది నువ్వు గుర్తించి దాని ప్రకారం నువ్వు జీవిస్తే ఏ సమస్యలను జయించగలుగుతావు. జయించలేను అన్న మన పరిస్థితి రానే రాదు. ఇప్పుడు దేవుడు జయించలేనిది, దేవుడు జయించలేని పరిస్థితి భూమి మీద ఏదైనా ఉందా? హల్లెలూయా. నీకు అర్థమవుతుంది బిడ్డ? దయచేసి అర్థం చేసుకున్నాం. ఎక్కడ పురుగు పోవద్దు. ఆయన ప్రజలు రక్షించుకుంటాడు. ఆయన ఎలా రక్షించుకుంటాడంటే సైన్యములకు అధిపతి యెహోవా దిగి వచ్చి రక్షించుకున్నాడు. నీ శత్రువులతో, నీ సమస్యతో నేను యుద్ధం చేస్తా. నీ సమస్యతో నేను యుద్ధం చేస్తా. నీకున్న ఆ భయం ఉంది కదా, నేను యుద్ధం చేసి నిడిపిస్తా బిడ్డ. నువ్వు నమ్మకంగా ఉన్నాడు. నువ్వు నిలబడంతే కార్యం నేను చేస్తా అన్నాడు. నువ్వు నిలబడంతే కార్యం నేను చేస్తాను. నువ్వు నిలబడితే కార్యం దేవుడు చేస్తాడు కదా. అంతమంది భయపడిపోయారు. అన్ని వందల లక్షల మంది భయపడిపోయారు గొలియాతుని చూసి. వణికిపోయారు, బెదిరిపోయారు. ఒక్కడు ముందుకెళ్ళలేకపోయాడంట. అప్పుడు ఒక్క వ్యక్తి మాత్రం అన్నాడంట దిగొచ్చి, దావీదు గారు అన్నాడు, అసలు వీడు ఏ పార్టీ వాడు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా నాకు తోడుగా ఉండగా ఈడు అసలు ఏ పార్టీ వాడు నన్ను అని. ఆడికి యుద్ధం అంటే తెలియదు, యుద్ధం చూసినోడు కాదు, చేసినోడు కాదు, చిన్న బాలుడు, గొర్రెలు మేపకుండా జీవించే వ్యక్తి. ఎంత ధైర్యం ఆ వ్యక్తిలో వచ్చింది. ఆ ధైర్యం రావడానికి కారణం ఏంటి? దేవుని యొక్క మాట ఆ వ్యక్తిలో ఉన్న దానిని బట్టి ఆ వ్యక్తికి అంత ధైర్యాన్ని ఆ మాట కలగజేసింది. అక్కడ దేవుడి మాట నీలో ఉంటే దేన్నన్నా నువ్వు చేయగలుగుతావు, దేన్నన్నా ఎదిరించగలుగుతావు, దేన్నన్నా నువ్వు పోరాటం చేయగలుగుతావు. హల్లెలూయా. దయచేసి అర్థం చేసుకోండి బిడ్డ. ఆ విధంగా వచ్చినప్పుడు ఏం చేశాడు? అక్కడ కత్తి లేదు, ఆయుధం లేదు. వాస్తవంగా శరీరం పడి చూస్తే దావీదు గొలియాతుని కొట్టగలుగుతాడా కదా?
కానీ అతను దావీదుకి జయం వచ్చిందని కారణం ఎవరు? అతనిలో ఉన్న విశ్వాసం ఆ వ్యక్తికి జయాన్ని తెచ్చిపెట్టింది. కారణం ఏంటంటే దేవుడు అన్నాడు, నేనే యుద్ధం చేస్తానని మాట ఇచ్చాడు ద్వితీయోపదేశకాండం. నీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను బిడ్డ, ఏ సమస్యను నువ్వు భయపడద్దు, ఏ వ్యక్తిని చూసాను నువ్వు బలహీనపడద్దు అన్నప్పుడు అది నమ్మాడు. ఆయన నమ్మి నిలబడ్డాడు కనుక ఏమైంది? దేవుడే యెహోవా ఈరేగా దిగి వచ్చి ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేలును భయపెట్టిందో ఆ వ్యక్తిని ఈ వ్యక్తి ఏం చేశాడు? సునాయాసంగా పడగొట్టేశాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మీకు అర్థమవుతుంది బిడ్డ, దయచేసి అర్థం చేసుకోండి. భయపడకూడదు, మన విశ్వాసం ఏం చేయకూడదు. నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు చేస్తాడు, చేయగలుగుతాడు. ఆయన నాకు సహాయకుడిగా దిగి వస్తాడు, నాకున్న సమస్యలను తొలగిస్తాడు, బలహీనతలు తొలగిస్తాడు, ఇరుకును తీసేస్తాడు. ఈ విషయాలు నమ్మితే కనుక నీ కార్యాలు, దేవుని కార్యాలు నీలో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాటలు ఏమంటే సిగ్గు, అవమానం, నింద, అపహాస్యం, ఏలన ఆయన బిడ్డలను రానే అన్నాడు. ఇది దేవుడు చెప్తున్న మాట కనుక ఆయన మాట అనడం నిరర్ధకం కాదు బిడ్డ. నీ జీవితంలో దేవుడు అన్నాడు గనులుగా ఉంచుతానన్నాడు, స్వతంత్రులుగా ఉంచుతానన్నాడు, ఏలికలుగా పైవారిగా ఉంచుతానన్నాడు, ఉన్నతమైన వ్యక్తులుగా ఉంచుతానన్నాడు. మాట ఇచ్చిన నెరవేర్చే సామర్థ్యం కలిగిన వాడు ఆయన అన్న విశ్వాసం కలిగి ఉన్నట్లయితే ఏ పరిస్థితుల్లో కూడా నువ్వేం చేయవు? భయపడనే భయపడ. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, నువ్వు ఆయన కాపరిగా ఉంటానన్నాడు. ఆ చదువుబడిన 28వ కీర్తనలో 9వ వచనంలో ఆయన అన్నాడు, ఆయన కాపరిగా మనకు ఉంటానన్నాడు. నిత్యం వాళ్ళు కాపరిగా ఉండి నిత్యం మనకు ఉద్ధరిస్తాడు. ఉద్ధరించడం ఏంటి? ఉద్ధరించడం అంటే ఆదరించడం, నడిపించడం, కాపాడడం, భద్రపరచడం, పోషించడం. ఉద్ధరించడం అంటే అన్ని విషయాల్లో మన తోడుగా మనకి కాపరుగా ఉండి ఆ విధంగా మనకు సహాయకుడిగా ఉండి మళ్ళీ అన్ని విషయాల్లో రక్షకుడిగా రక్షిస్తూ మనల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వాదకరంగా మన జీవితాన్ని మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఈ విశ్వాసం నీలో కలిగి ఉండాలి. ఇది నమ్మాలి. దేవుడు కాపాడుతాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు దీవిస్తాడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. ఒక వ్యక్తి ఈ మాటలో చాలా స్పష్టంగా నమ్మిందంట. యెహోషువ గ్రంథంలో ఒక మాట ఉంటుంది బిడ్డ. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయం 2వ అధ్యాయం చూడండి. అక్కడ హల్లెలూయా. యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇక్కడ కొన్ని విషయాలు మీకు అర్థమయ్యాడు చెబుతారు. వీళ్ళు యార్దాను నది ఆ యువతల వీళ్ళు ఉన్నప్పుడు ఆ యెరికో పట్టణాన్ని జయించక ముందు ఇశ్రాయేలీయులు ఒక ప్రాంతంలో నివాసంగా గుడారాలు వేసుకున్నప్పుడు యెహోషువ కొంతమంది వ్యక్తుల్ని యెరికో పట్టణంలో పంపిస్తాడు. వెళ్ళి చూసిన పరిస్థితులు ఎలా ఉన్నాయి. దేవుని బిడ్డలు కొంతమంది యెరికో పట్టణానికి వస్తారు చూద్దామని. అక్కడ వచ్చినప్పుడు అక్కడున్న సైనికులు, వేగులు వారు కొత్తగా మనుషులు మన ప్రాంతంలోకి వచ్చారని చెప్పి రాజుకు చెబుతారు. అక్కడ రాజు ఏం చేస్తాడు? వాళ్ళు ఎక్కడున్నా పట్టుకురామని చెప్పి సైన్యాన్ని పంపిస్తాడు. వాళ్ళ పట్టణంలో వచ్చిన వాళ్ళు పట్టుకోవడానికి అన్ని వెతుకుతూ ఉంటారు. ప్రతి ఇల్లు, ప్రతి దర్వాజాలు వెతుకుతూ ఉంటారు. వీళ్ళు వాళ్ళు వెతుకుతున్నారని చూసి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తి, ఆ రాహాబ్ అనే ఒక స్త్రీ ఉంటుంది, ఆమె ఇంట్లోకి వెళ్తారు దాక్కుండా. ఆమె ఈ విషయాలు గుర్తించి ఏం చేస్తుందంటే వచ్చిన వారిని, వారి వెనకాల ఉన్న దేవుణ్ణి ఆమె విశ్వసించి, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు, మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించి నడిపించినప్పుడు ఆయన చేసిన కార్యాలు ఇక్కడ మేము విని మా గుండెలో నీరు మా గుండెలు ఆవిరైపోయారు. భయం కలిగింది మా అందరికి. మా ప్రజలందరూ భయంతో ఉన్నారు మిమ్మల్ని చూసి. నేను నమ్ముతున్నా నీ దేవుడే దేవుడు, నీ దేవుడే గొప్పవాడిని నమ్ముతున్నా అని చెప్పి అందంట. వారి దగ్గర 13 వచ్చి చదవండి. అక్కడ 2:13 11 నుంచి చదవండి. ఆ సంగతి మేము వింటిమి. ఏ సంగతి? పైన అన్ని నాకు వచ్చింది. ఎర్ర సముద్రం ఎలా దాటారో యార్దాను 10వ నుంచి చదవండి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు
రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. వీళ్ళు విన్నారంట, ఆ జరిగిన సంఘటనలన్నీ ఈ ప్రాంతంలో ప్రజలందరూ విన్నారంట. విన్న వాళ్ళు ఎవడు భయపడలేదంట, ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంధి చేసుకుని ఇష్టపడలేదు. కానీ ఈ మనసులో ఉందంట, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయో మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఆమె చూసారా, ఒక అవిశ్వాసురాలు. ఆమె ఎవరో దేవుడు అంటే తెలియని జీవితం, నిషేధించే అంటే చెప్పాలంటే ఆమె జీవితం తృణీకరింపబడ్డ జీవితం. ఆమె విలువ లేని జీవితంలో ఆమె జీవిస్తుంది బ్రతుకు తెరుగు కొరకు వ్యభిచారం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ దేవుడు ఈ బిడ్డల పక్షంగా వస్తున్నప్పుడు చేసిన కార్యాలు వీరు విన్నప్పుడు ఈమె మనసు ఏమైందంట, నీ ఆయనే నిజమైన దేవుడు అన్న మనసు ఈమెలోకి వచ్చేసింది. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు. చూసారా, మన ఎదుట వాడికి ధైర్యం ఉండకూడదు కానీ గొలియాతికి ధైర్యం ఉండకూడదు. కానీ గొలియాతి భయపడాలి, కానీ మనం గొలియాతి చూసి మనం భయపడకూడదు. సమస్య భయపడాలని చూసి, సమస్యను చూసి భయపడటం కాదు. ఇక్కడ మాట దేవుడు అన్నాడు, ఎలాంటి స్థితి అయినా భయపడాలని చూసి, కానీ దాన్ని చూస్తూ భయపడటం కాదు. అగ్నిగుండాన్ని చూసి ఎంతోమంది భయపడిపోయి మొక్కేశారు అక్కడ. కానీ ఆ అగ్నిగుండాన్ని, ఆ సమస్యని మేషక్ షడ్రక్ అబేద్నెగోలు ఎవరిని చూసి ఎవరు భయపడ్డారు అక్కడ? అగ్నిగుండమే భయపడ్డది అక్కడ. అగ్నిగుండమే భయపడ్డది. కారణం ఏంటంటే అగ్ని తన సహజ లక్షణాన్ని కోల్పోయింది అక్కడ. తనకున్న మంటనే కోల్పోయింది, అంతే కదా. తనకున్న పవర్ కోల్పోయింది అక్కడ, శక్తి కోల్పోయింది, చేతగాని తనంగా అయిపోయింది. ఎవడన్నా అగ్ని భయపడతాడా? అంతకుముందు భయపడాడు, మంట చూస్తే భయపడేవాడు. కానీ జరిగిన తర్వాత భయపడతాడా దేవుడి బిడ్డలో? మీకు అర్థమైందా? అంతకుముందు ఆ సంఘటన జరగక మునుపు మంటను చూసి, ఆ అగ్నిని చూసి చాలా మంది భయపడే పరిస్థితి. కానీ జరిగిన తర్వాత భయపడతాం మనం. హల్లెలూయా కదా. ఒక వెంటిగా కూడా ఆఖరిగా దాని వాసన కూడా బట్టలకి అంటే దాని సహజ లక్షణ గుణం మొత్తం అంటే సమస్య భయపడాలి తప్పితే, శత్రువు భయపడాలి తప్పితే నువ్వు భయపడనే భయపడ. అదే మాట దేవుడు చెబుతాడు, నిన్ను చూసి వాడి గుండెలు ఆవిరైపోవాలి. వాడి జీవితంలో ఒకవేళ ఆ విషయాన్ని వాడు గుర్తించకుండా ఇంకేదో చేద్దామని ప్రయత్నాలు చేయడానికి ఎవడన్నా కానీ వాడు పోయి వాడే తవ్వుకున్నట్టు లేఖనం తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడినది ఏది కూడా వర్ధిల్లదు. ఏదో ఎగిరెగిరి పడాలని పరిస్థితులు ఉంటాయి, కానీ ఏం చేస్తాడు దేవుడు? దాన్ని అణిచేస్తాడు. వాడు తవ్విన గుంటలో వాడే పడతాడని దేవుడు మాట తెలియపరుస్తుంది. వాడు వడ్డిన వలలు వాడే చిక్కు కొట్టడని దేవుడు మాట తెలియపరుస్తుంది. ఇది నమ్మితే కనుక దేన్ని చూసి భయపడబిడ్డ. ఎందుకు భయపడడానికి ఏముంది ఇక్కడ? ఏముంది ఇక్కడ మనకి? హల్లెలూయా. ఏం భయపడద్దు. దేవుడు నిన్ను కన్నాడు, దేవుడు నిన్ను పుట్టించాడు. నిన్ను పోషించడా? పోషిస్తాడా? ఖచ్చితంగా పోషిస్తాడు బిడ్డ. మేలైన, అది కూడా ఎలా పోషిస్తాడు? మేలైన దానితోనే పోషిస్తాడు, అంతేనా? ఏదో అరకొర పోషించను అనలేదు, మేలైన దాంతో పోషిస్తాడు. నమ్మకంగా విశ్వాసంలో ఉంటే దేవుడిని పోషిస్తాడు. ఎలా పోషిస్తాడు అనుకున్నావు? నీ శక్తితో కాదు నీ పోషణ, నీ సంపాదనతో కాదు. ఏం పంపిస్తాడు? కాకులు పంపిస్తాడు. ఏం పంపిస్తాడు? అంతే. నువ్వు నమ్మకంగా ఉండు, నీ అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. నమ్మకమే నీ జీవితంలో నీ కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా. నమ్మకమే. 3 రొట్టెలు, ఎన్ని చేపలు? 5 చేపలు. ఎంతమందికి పంచిండు? 5,000 మందికి. ఎవరికి? 5,000 మంది ఎవరు? వాళ్ళు ఓన్లీ పురుషులే. స్త్రీలు వాళ్ళు లెక్క పెడతానంట. అది ఎంత అవుతుందో అంతగా అయిన తర్వాత కూడా ఎంత ఎత్తారంట వాళ్ళు. ఇంట్లో మటన్ తెచ్చుకుంటే బొక్కతో సహా నవ్వులు తింటాం. దావత్కి వెళ్తే ఎలా ఉంటుంది? సగం తిని సగం పక్క పడేసే. మంద కాదు కదా.
అలాగే తినగా మిగిలి పడేసి అంటే ఎంత అయిందంట, తింటానికి ఆహారం లేని ఆ పరిస్థితిలో తినగా మిగిలిన పడేసి ఎంత ఎత్తాడంట, 12 గంటలు ఎత్తినట్టుగా ఎగుతాడు. అంటే దేవుడు ఎట్లా పోషించాడమ్మా? దేవుడు వాగ్దానం మనం చేయబడింది ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయం మొదటి 12 వచనాల్లో, నీ గంపలో పిండి తరిగిపోదు, నీ బుడ్డులో నూనె అయిపోదు. నమ్మిన వారు అలా చెప్పండి. అలాంటి దీవెనలతో దేవుడిని దీవిస్తాడు. నిన్ను బట్టి కాదు, దేవుడిని బట్టి నీకు ఆ దీవెనలు వస్తాయి. ఆ దీవెనలు పొందుకు నువ్వు దీవించి ఆశీర్వదించబడి జీవించాలంటే నువ్వు నీ జీవితంలో చేయొద్దల్లా నమ్మకంగా జీవించాలి. చేయాల్సింది ఏం లేదు, నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఏం చేయాలని చేసింది? నమ్మకంగా జీవించు. అలాంటి విశ్వాసంలో నువ్వు జీవిస్తే దేవుడిని సిగ్గుపరచడం. ఆ విశ్వాసం ఆమెకు కలిగింది. కలిగి ఏం చేసిందంటే అక్కడ మాట్లాడిన మాటలో 13వ వచనంలో 11 చదువుకుంటా. నేను మీకు ఉపకారం చేసేది కనుక, నేను మీకు ఉపకారం చేశాను. ఏంటి? వాళ్ళు సైనికులు పట్టుకోవడానికి ఎదిగినప్పుడు ఏం చేస్తున్నాడు? అందరినీ లోపల దాచిపెట్టి ఏం చేసిందంట, మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లి, చూసారు ఇక్కడ అర్థం చేసుకుని, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగి ఉన్నవారు అందరినీ అండర్లైన్ చేసుకోండి. వీళ్ళే కాదు, ఈ రిలేషన్స్ అంతా కలిపి ఉంది. నాకు తెలియకుండా వాళ్ళు ఎవరైనా కలిగి ఉన్న బంధుత్వాలు ఉంటే వారికి కలిగి ఉన్న వారు అందరూ ఎంతమందిని రక్షించిందమ్మ? ఆ ఎరుకో పట్టణము నాశనం అయినప్పుడు వీరు మాత్రమే అక్కడ రక్షించబడ్డారు. ఈ గుంపు మాత్రమే రక్షించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు దిగి వచ్చి ఆ కోట గోడలను కూల్చి అక్కడున్న ప్రజలందరూ నశింప చేసినప్పుడు వారి యొక్క ఆ నశించిపోతున్న జనులలోంచి దేవుడు వీరిని మాత్రమే రక్షించాడంట. వీరికి ప్రాణం ఇచ్చాడంట. వీరికి నా నాశనం లేకుండా దేవుడు అభయమిచ్చాడంట. ఒక్క రాహాబే, ఆమె యొక్క విశ్వాసమే, ఆమె యొక్క భక్తే, ఆమె యొక్క లోబడే మనసే ఏమైపోయింది? తన కుటుంబం అందరినీ రక్షించుకోగలిగింది. హల్లెలూయా. అర్థమవుతుంది మాట. భయపడలేదు ఆమె, విశ్వసించింది దేవుడు నన్ను కాపాడుతాడని. నాశనం అవుతుంది పట్టణం తెలుసు ఆమెకి. ఈ పట్టణం నాశనం అవ్వకుండా ఆపగలిగాడు ఎవడో లేడు నమ్మింది. కానీ నాశనంలో నేను తప్పించుకోగలుగుతాను అనుకున్నాను. ఆమె ఏమనుకుంది? నాశనంలో నేను తప్పించుకోగలుగుతాను అనుకుంది. ఎలాగా? దేవుడు మాటిస్తే నన్ను తప్పిస్తాడు, దేవుడు సహాయకుడుగా రక్షకుడుగా నన్ను రక్షిస్తాడు నమ్మింది కదా. ఆ యొక్క నమ్మకం ఆ వ్యక్తికి కలిగిన వారందరినీ ఆ నాశనంలోంచి తప్పించబడే విధంగా ఆమె విశ్వాసం ఆమెని కాపాడింది. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా బిడ్డ? దయచేసి సమస్య నిన్ను చూసి భయపడాలి తప్పితే సమస్య చూసి భయపడదు. కొన్ని పరిస్థితులు మన తొందరపాటును బట్టి, ఆలోచన లేని పరిస్థితులు బట్టి మనం ఏం చేస్తామంటే చేతులు కాల్చేసుకుంటాం. ఏం చేసుకుంటాం? చేతులు కాల్చుకునే పరిస్థితులు కొన్ని ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? చేతులు కాలిన తర్వాత అయ్యో 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 అని బాధపడద్దు. ఏం చేయాలి? అప్పుడు కాలిపోయిన తర్వాత ఏం చేస్తాం? కాలిపోవడానికి కారణమైన పరిస్థితులు గుర్తించి ప్రభువా నన్ను క్షమించు, అవివేకంగా అజ్ఞానంగా నేను ప్రవర్తించాను, ఇంకొకసారి అలాగ చేసి చేతులు కాల్చుకోను ప్రభువా, కాలిన చేతుల గాయాన్ని కట్టు ప్రభు అంటే దేవుడు చేస్తాడు గాయాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి విషయాలు అర్థం చేసుకోండి. దేవుడు అంటున్నాడు తన ప్రజలను కాపాడుకుంటాడు, ఆయన నా బిడ్డలు నేను రక్షించుకుంటాను అన్నాడు. కనుక దేవుడిని విడిచిపెట్టడు బిడ్డ. దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీకు సిగ్గు కలిగిందనుకో, నీకు అవమానం కలిగిందనుకో, ఎవరికది? దేవుడు అవమానం కలిగించుకుంటాడా? నా మహిమకు అవమానాన్ని కలిగించుకున్న దేవుడు నేను కానన్నాడు. మరి ఆయన మహిమ ఎక్కడుంది? ఎవరి మీద ఉంది? మన మీద ఉంది బిడ్డ. దేవుడి యొక్క మహిమ నీకు నాకు ధరింప చేశాడు ఆయన. మన మీద ఏముంది? మహిమ మన మీద ఉన్నది అన్న విషయాన్ని, అన్న విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కనుక మహిమ కలిగిన వ్యక్తిగా నేను జీవిస్తున్నాను అన్న మనసు నీలో ఉంటే ఆ మహిమకు అవమానం కలిగించుకునే ఏది కూడా నువ్వు చెయ్యి. ప్రాణం పోయినా ఒప్పుకుంటావు, కానీ అవమానం కలిగించే పరిస్థితి నువ్వు చెయ్యి.
హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయించిన జనులను దేవుడు అంటున్నాడు ఈ విధంగా దీవించబడతాడు అన్నాడు. వాళ్ళు కాపాడుతాడు దేవుడు, వాళ్ళు రక్షించుకుంటాడు దేవుడు, తన బిడ్డలు రక్షించుకుంటాడు. అదేవిధంగా ఏం చేస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుడు బిడ్డలు ఎలా ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా ఆశీర్వాదం పొందుకుంటా ఉంటా, నీటి కాలువల అరుగు నాటబడిన చెట్టు ఏ విధంగా తన కాలమందు ఫలాలను ఫలించి ఆ వ్యక్తిని ఆనందింప చేస్తుందో అదే విధంగా నువ్వు కూడా ఫలిస్తా ఉంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు ఫలిస్తావు బిడ్డ, ఖచ్చితంగా నువ్వు ఫలించవలసిందే. నువ్వు ఫలించడానికే దేవుడిని ఎన్నిక చేసుకుని ఆయన ద్రాక్ష తోటలో నేను అంజూరు మొక్క నాటుకున్నాడు. నువ్వు ఫలిస్తావు, దేవుడికి సహాయం చేస్తాడు. నువ్వు ఫలిస్తావు, నువ్వు ఫలిస్తే దేవుడికి సంతోషం. నువ్వు ఫలిస్తావు, నువ్వు ఫలిస్తే దేవుడికి మహిమ. నువ్వు ఫలిస్తావు, నువ్వు ఫలిస్తే దేవుడికి ఘనత. దేవుడు అంటాడు నిన్ను బట్టి అని ఘనత కలగజేసుకుంటాడు అంటే. హల్లెలూయా. అందువల్ల దేవుడిని ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఇది నమ్ము బిడ్డ, ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలి, నమ్మకంగా ఉండాలి. యెహోవా కాపరిగా ఉన్న కుటుంబము లేమనేది కలగదు. కారణం ఏంటంటే దేవుడు మాట చెప్పేశాడు ఆల్రెడీ. ఆ జాంటి భవిష్యత్తు చెప్పేశాడు, అది జరగాల్సిందే. ఆపే పరిస్థితి దేనికి లేదు, ఎవరితో కూడా కాదు. యెహోవా కాపరిగా ఉన్న వారు ఎలా ఉంటారంటే పచ్చిక గల చోట్ల, చూసారా, గొర్రెల్ని పచ్చిగా అంటే గట్టి ఉన్న చోట తీసుకెళ్తే ఎంత పండగ దానికి ఎలా ఉంటుంది గొర్రెలకి? పచ్చిక ఆ గడ్డి, ఆ పచ్చగడ్డి ఉన్న చోటుకి గొర్రెలు తీసుకెళ్తే ఇప్పుడు ఎలా ఉంటుంది గొర్రెల పరిస్థితి? గడ్డి ఇస్తారు అని గడ్డి ఉందంటే ఇంకా దాన్ని అది ఎలా ఉంటుంది? బలంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉంటుందా ఉండదా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నేను కాపరిగా ఉన్న వ్యక్తులు ఈ విధంగా ఉంటారంటున్నాడు దేవుడు. పచ్చిక గల చోట్ల వారిని మరణ చేస్తానంట. అంత మాత్రమే కాదు, కానీ దేవుడు ఏమంటాడు, శాంతికరమైన జలములకు నడిపిస్తాడు. నీ దాహాన్ని తీరుస్తాడు. అంటే నీకు తీరందంటే ఏముండదు, నీ హృదయం తృప్తి పడే విధంగా దేవుడి దాహాన్ని తీరుస్తాడు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అంత మాత్రమే నిడిచిపెట్టను బిడ్డ, నా దండం ఎప్పుడు నిన్ను ఆదరిస్తుంది. అలాగే దుడ్డుగారు కూడా ఉండదని కూడా. దుడ్డుగారు అంటే ఏంటి? జ్ఞానాన్ని చెప్పిన మాటను కూడా ఇండియలేదనుకో, అప్పుడు దేవుడు దెబ్బేస్తూ ఉంటాడు. దుడ్డుగారు అంటే అర్థం ఏంటి? దుడ్డుకర్ర, దండం, రెండు రకాలైన పరిస్థితులు ఒక వ్యక్తిలో ఉపయోగపడతాయి. దుడ్డుకర్ర అంటే క్రమపరచడానికి ఉపయోగపడుతుంది. దండం అంటే అధికారంలో ఆ వ్యక్తిని నడిపిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు తప్పు చేసాం అనుకోండి, టీచర్ ఏం చేస్తాడు? అట్లా దేవుడు కూడా చేసినప్పుడు చిన్న దెబ్బలేస్తూ ఉంటాడు. బిడ్డ అర్థం కదా అంటే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందంట. కానీ ఆయన కోపం వచ్చిన మన మరణానికి మనల్ని ఆయన అప్పగించే దేవుడు కాదంట. ఆయన ఎందుకు అప్పగిస్తాడు? మన కొరకు ప్రాణం పెట్టాడు, తిరిగి మన మరణం అప్పగిస్తాడా? అప్పగించడు. కనుక ఎంతగా ఆయన దేవుని బిడ్డల ప్రేమ కలిగి ఉంటాడంటే అనేక సందర్భాలు, ఎన్నో విషయాలు మనం చూసాం. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చినప్పుడు ఎన్ని మార్లు తిరుగుబాటు చేసినా కానీ ఎన్నిసార్లు ఆయన క్షమించడం లేదా? హల్లెలూయా కదా. క్షమించడానికంటే ఆయన సిద్ధ మనసు కలిగిన, అంటే చాలా మంది 2 సార్లు 3 సార్లు మనం తప్పైందని అడిగితే సరే అంటారు, 4 సార్లు క్షమించరు మనుషులు. కానీ దేవుడు ఏమంటాడు, నువ్వు ఎప్పుడు క్షమించమని అడిగితే అప్పుడు సిద్ధ మనసు కలిగి క్షమిస్తా అంటే. ఆయన మంచితనాన్ని కూడా మనం అలసిగా తీసుకోవచ్చా? మంచితనాన్ని అలసిగా తీసుకోవచ్చా? తీసుకో. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి యొక్క మంచితనాన్ని, ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని తక్కువగా చేసి నెత్తి మీదకి ఎక్కే వరకు మనం ఎంత పరిచయం ఉన్నా, ఎంత మనకి ఇది ఉన్నా ఏం చేయాలి? వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలి, మర్యాద వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి. హల్లెలూయా కదా. మన దేవుడికి ఇచ్చే మర్యాద ఎలా ఉండాలి? దేవుడిని గణపరచాలంట. నువ్వు గణపరచాలి. ఎలా గణపరుస్తావు? నీ ప్రవర్తనలోనే దేవుడికి ఘనత వస్తుంది. నువ్వు ప్రభువా ప్రభువా ప్రభు అంటే ఘనత వచ్చేస్తుందా? రాదు. నువ్వు ప్రవర్తించే ప్రవర్తన బట్టి దేవుడికి ఘనత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీద ప్రేమ నీకు ఉంటే గనక కుమారుడిగా కుమార్తెగా ఉన్న నీవు
నీ తండ్రికి ఘనత రావాలని మనసు నీకు ఉంటే గనక చెడు అలవాట్లు చేయనే, చెడ్డ సహవాసం ఉండనే, లోకానుసారంగా జీవించు, శరీరానుసారంగా జీవించు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా బిడ్డ, దయచేసి మీరు అర్థం చేసుకోండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను దీవిస్తా, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నిన్ను ఆశీర్వదిస్తాను. ద్వితీయోపదేశకాండం 20:12 చెప్తాడు కదా, ఆ దీవెనలన్నీ మనకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపరిచాడు. ఆ దీవెనలన్నీ మనం స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి ప్రభు చూపాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఇలాంటి ఆశీర్వాదాలు వస్తాయంట. ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి? ఆ కుటుంబం నిత్యము పచ్చని ఒలివ చెట్టు వలె దీర్ఘాయువు కలిగిన జీవితాన్ని ఆ బిడ్డలు పొందుకోగలుగుతారంట. 128వ కీర్తన చెప్పినట్లుగా ఫలించు ద్రాక్షావల్లి వలె జతపరచబడిన కుమార్తెలు దేవుడి నామములు దీవించబడతారంట. హల్లెలూయా. అర్థం కదా బిడ్డ. కనుక అసమాధానానికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదు. ఆందోళన, అసమాధానం, కృంగుదల, భయము, భీతి ఇవేం చేస్తాయంటే ఆలోచించాల్సిన రీతిలో నువ్వు ఆలోచించకుండా, ఇవి శత్రు యొక్క ఆయుధాలు. ఇవన్నీ ఎవరి ఆయుధాలమ్మా? శత్రు చేతిలో బలమైన ఆయుధాలమ్మా. ఇవి గనక మనం చోటించామనుకో, సరైన ఆలోచన నీకు రానే, సరైన దారిలో నడిచే పరిస్థితి నీకు రానే. కనుక ఇవి ఎప్పుడు నీ జీవితం రాకూడదు. ఏవి భయం రాకూడదు, భీతి రాకూడదు, ఆందోళన రాకూడదు, అసమాధానం రాకూడదు, కృంగుదల ఏవి కూడా నీలో రాకూడదు. దేవుడు నమ్మదగిన వాడు. నిన్ను పుట్టించిన వాడు నిన్ను అన్యాయం విడిచిపెట్టేవాడైనా. నీ తల్లి నీ తండ్రి అంతా ఆయనగానే ఉండి నిన్ను కడవరకు నిన్ను పోషించి కాపాడే దేవుడైనా. కనుక నిన్నెప్పుడు మరవడైనా విడబడిపెట్ట. ఈ విశ్వాసాన్ని నువ్వు కలిగి జీవించినట్లయితే దేవుడు ఎప్పుడు నీ జీవితంలో సిగ్గుపడే పరిస్థితి రాకుండా చూసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కనుక దేవుడు చెబుతున్న ఆ మాటలు మనం చూసినట్లయితే ఆ 28వ కీర్తన 9వ వచనంలో ఆయన జనులను ఆయన కాపాడుకుంటాడు, ఆయన స్వాస్థ్యాన్ని ఆయన జనులను ఆశీర్వదిస్తాడు, వారికి ఎల్లప్పుడూ కాపరిగా ఉంటాడు, నిత్యం వారిని ఉద్ధరిస్తాడు. ఈ మాటలు ఇక్కడ చేరిన మీ అందరిలో, కుటుంబాల్లో, ఈ సంఘంలో, బిడ్డల్లో, కుటుంబాల్లో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డ. ఈ మాటలు బట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు అన్న మాట పూర్తి చేసుకోండి. దేవుడు రక్షిస్తానంటున్నాడు. నువ్వు నమ్మితే కనుక నీకు రక్షకుడిగా దిగి వచ్చి నీ కార్యాలను విజయాన్ని ఇస్తాడు ఆయన. భయపడద్దు. సమస్య నిన్ను చూసి భయపడాలి, శత్రువు నిన్ను చూసి భయపడాలి. నువ్వు లోకాన్ని చూసి భయపడద్దు బిడ్డ. లోకములో ఉన్న ఏది నేనేమి చేయలేదు. దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. ఆయన హస్తం ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంచుతానని వాగ్దానం చేశాడు. ఆయన నీకు కాపరిగా ఉండి నేను పోషిస్తాను, భద్రపరుస్తానని వాగ్దానం చేశాడు. ఆయన కాపరిగా నీకు ఉన్నప్పుడు నీకు పొదువు అనేది ఉండదు బిడ్డ. ఆయన కాపరిగా నువ్వు ఉన్నావు కనుక ఏ తోడేలు నిన్ను అపహరించుకోదో, అవకాశం లేదు. ఎవడో నిన్ను అపహరించలేడు. ఆయన కాపరిగా నువ్వు ఉన్నావంటే నీకు సురక్షితమైన జీవితాన్ని కలగజేస్తున్నాడు దేవుడు. ఆయన దొడ్డిలో, ఆయన కాపుదల్లో ఉన్న గొర్రెలకి ఏ అపాయము రాదు. ఏ అపాయము రానే రాదు. ఏ తెగులు, ఏ కీడుని సమీపించదు. దేవుడు నిన్ను రక్షించుకుంటానంటున్నాడు దేవుడు. ఈ మాట నువ్వు నమ్ము బిడ్డ. ఆయన కాపరిగా ఉన్న బిడ్డలు ఈ విధంగా దీవించబడతారని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ఈ మాటలు విశ్వసించండి. ప్రార్థన చేసుకోండి.